హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రిన్స్ ఫ్యాషన్ స్టూడియో. షాప్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్లో నాకు లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఆంటీ 2 బ్లౌజెస్ స్టిచ్ చేయమని తీసుకొచ్చింది. నేను నీట్గా స్టిచ్ చేసి రెడీ చేశాను, కానీ షీ కేమ్ బ్యాక్ అండ్ షౌటింగ్ అగైన్. బ్లౌజ్ ఆర్మ్స్ దగ్గర లూజ్గా ఉన్నాయని గట్టిగా అరుస్తుంది. ఆ వాయిస్ వినగానే నా హార్ట్ బీట్ ఒకటేసారి పెరిగిపోయింది. న్యూ షాప్, ఫస్ట్ ఫ్యూ కస్టమర్స్, టెన్షన్ ఎక్కువైపోయింది. ఎక్కడో ఇంకా కస్టమర్స్ రారేమో అని భయపడి సైలెంట్గా మాట్లాడాను. అయినా కానీ ఆంటీ అరుస్తూనే ఉంది. నా 15,000 శారీ పైన బ్లౌజ్, 2,000 రూపీస్ బ్లౌజ్ పాడైపోయిందని అరుస్తూనే ఉంది. నేను కామ్గా సరే ఆంటీ బ్లౌజెస్ ఇవ్వండి, నేను చూస్తానని చెప్పా. కానీ వినట్లేదు. నా 2,000 శారీ బ్లౌజెస్ వేస్ట్ అయిపోయాయని చెప్పేసి అరుస్తూ ఉంటే, సరే ఆంటీ నేను 4,000 ఇచ్చేస్తాను, సరే మీరు కూల్ అవ్వండి అని చెప్పా. సరే అని ఆమె 4,000 తీసుకొని వెళ్ళిపోయింది. కొంచెం టైం తర్వాత నా వర్కర్ వస్తే దానికి విషయం మొత్తం చెప్పా. ఆమె అడిగింది ఆ బ్లౌజెస్ ఏవిటి చూపియక్క అంటే, అప్పుడు గుర్తొచ్చింది టెన్షన్స్లో ఆ బ్లౌజెస్ కూడా ఆమెకే ఇచ్చి పంపించా. ఆ రోజు నిజంగా మంచి లెసన్ నేర్చుకున్నానండి. టైలరింగ్ అంటే జస్ట్ స్టిచ్చింగ్ కాదు, పేషెన్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రస్ట్ మెయింటైన్ చేయడం అని. స్టార్టింగ్లో ఎవ్రీ టైలర్ మిస్టేక్స్ చేస్తాడు, కానీ ఆ మిస్టేక్స్ మనకి ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఇప్పుడు ఎవరు అరుస్తున్నా కూల్గా హ్యాండిల్ చేస్తా, బికాస్ నేను నా వర్క్ మీద కాన్ఫిడెన్స్ కలిగిన టైలర్ని కాబట్టి. వీడియో ఇంతే అండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.